ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్ర నాయకులతో కీలక భేటీలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నందున ఈ ఢిల్లీ పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్ర నాయకులతో కీలక భేటీలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మా కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీహరి, సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి? అక్కడ ఏ కేంద్ర మంత్రులతో సమావేశం అవునున్నారు? శ్రీదేవి, రేపు ఉదయం ఢిల్లీకి అయితే సీఎం చంద్రబాబు వెళ్ళనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే రేపు పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లుల నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ అయితే ఉంటుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన ప్రభుత్వ ఏవైతే ప్రాజెక్టులకు సంబంధించి పెద్ద ఎత్తున వాటి అనుమతులు, దాంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే పెండింగ్ లో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా అక్కడే పార్లమెంటు హాల్లోనే సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులను అయితే కలిసే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే మహిళా బిల్లు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్, ఈ రెండు బిల్లులకు కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పని ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నిటికీ కూడా అటు బీజేపీ లేఖలు రాసింది. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ఈ పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా ఏదైతే మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను మరింతగా ఆ బిల్లును పాస్ చేసేందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరయ్యే పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు కూడా ఈ బిల్లు పాస్ అయ్యే తరుణంలో అక్కడ కేంద్ర మంత్రులతో ఆయన కూడా కలిసి ఉంటారనేది అయితే ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే అటు రాష్ట్రానికి రావాల్సిన అనుమతులతో పాటు పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా కేంద్ర మంత్రులతో అయితే సీఎం చంద్రబాబు రేపు చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.